హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, కూకట్పల్లి, మెహదీపట్నం, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, మాదాపూర్, మియాపూర్, చంద్రపూర్, ఉప్పల్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, సుచిత్ర, గాజుల రామారం, గండి మైసమ్మ ఇలా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం పడింది. చార్మినార్, ముషీరాబాద్, అంబర్పేటలో కూడా భారీ వర్షం పడింది. ట్రాఫిక్ జామ్తో పలు చోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది అనే దృశ్యాలు అయితే మనం టెంటివ్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సాయంత్రం కురిసిన భారీ వర్షంతో రోడ్డేదో నీరేదో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. రహదారులన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళుతున్న సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొన్నారు. నగరంలో చినుకు పడిందంటే చాలు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అటువంటిది సాయంత్రం భారీ ఈదురుగాలు, ఉరుములతో భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ కూడా నీటిని తలపించాయి. ప్రస్తుతం మనం చూస్తున్న వాహనదారుల ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయో ఆ దృశ్యాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నీటిలో ప్రవహిస్తున్నప్పుడు కొన్ని వాహనాలు మొరాయించడంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైంది. ఇంటికి వెళ్లే ఉద్దేశంలో ఉన్న ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు, ఒకరికొకరు సహాయం చేసుకుంటున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఈ వాతావరణం హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో కనిపించింది. రోడ్లన్నీ కూడా భారీ వర్షాలకు నీటిమయమైన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా భారీ వర్షం కురిసిందంటే చాలు నగరంలో రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున నీటిమయమవుతున్న దృశ్యాలే ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం. అదే సీన్ మరోసారి రిపీట్ అయిన సిచ్యువేషన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అయితే ఈ పరిస్థితి మరింత భయానకంగా కనిపించింది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ట్రాఫిక్ సమస్య ఏ రకంగా ఉందో కూడా మరో విజువల్స్లో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. నగరంలో వర్షం పడిందంటే, చినుకు పడిందంటే ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు. మరోసారి దానికి అద్దం పట్టే విధంగానే ఈ దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు రహదారులన్నీ కూడా నీటిమయమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటే, మరోవైపు చినుకు పడ్డంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి వాహనదారులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళుతున్న సమయం కావడంతో మరింత రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో తీవ్ర అసహనానికి గురైన పరిస్థితి ప్రతి ఒక్క వాహనదారుల్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఎటువంటి రద్దీ కనిపిస్తుందో మనం చూడొచ్చు. వాహనదారులందరూ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే ప్రయాణికులందరూ కూడా ఇక రోడ్డు మార్గాన్ని కాకుండా మెట్రో ఎంచుకుంటే మంచిదనే ఉద్దేశం అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. దానికి అద్దం పట్టే విధంగానే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో టిక్కెట్ల కోసం బారులు తీరిన ప్రజలు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఈ నగరంలో వర్షం పడిన తర్వాత రహదారుల మీద రోడ్డు ప్రయాణం చేయడం చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మెట్రోను ఆశ్రయిస్తున్న సందర్భాన్ని ఎక్కువగా మనం చూడొచ్చు. ఎల్బీ నగర్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చూస్తూ ఉన్నాం. రహదారులన్నీ కూడా అంటే నగరంలో ఏ ప్రాంతం చూసినా కూడా భారీ వర్షానికి రహదారులన్నీ కూడా నీటిమయమైపోయాయి. నదిని తలపించే విధంగా ఆ నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఎల్బీ నగర్లో తాజా అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అయితే కొన్ని రహదారులు మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలోనే రోడ్ల మీద ప్రయాణించాల్సిన సందర్భాన్ని, ఇబ్బందిని ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హైదరాబాద్ లో ఒక కుండపోత వర్షం పడింది. చాలా చోట్ల ప్రస్తుతానికి అయితే కాలనీలో భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా గంట పాటు హైదరాబాద్ నగరం అంతటా కూడా కుండపోతగా వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చాలా చోట్ల
కొంత వర్షం అయితే తగిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ సుమారుగా గంట పాటు కురిసిన వర్షానికైతే నగరంలో చాలా ప్రాంతాలు జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మనం చూసుకుంటే ఒకసారి అన్ని సర్కిల్లో జిహెచ్ఎంసీలోని అన్ని సర్కిల్లో కూడా ప్రస్తుతానికైతే 5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి నగరంలో చాలా ప్రధాన రహదారుల్లో కూడా మోకాళ్ళతో పైగా నీరు చేరుకోవడంతో ప్రస్తుతానికైతే ఇటు నగరవాసులు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా కొంత వర్షం నీరు రోడ్డు మీద చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి కొంత ఇళ్లలోంచి ఇళ్ల ఆఫీసులోంచి ఇళ్లలోకి వెళ్లే సమయం కావడంతో ప్రస్తుతానికైతే చాలా చోట్ల కూడా ట్రాఫిక్ లో నగరవాసులు చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జుబ్లీహిల్స్, బంజారాస్, తో పాటు కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఇటు ఖైరతాబాద్, అమీర్పేట్, జుబ్లీహిల్స్ తో పాటు ఇటు ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా కొంత ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా కుండపోత వర్షం పడిన నేపథ్యంలో ఇటు మెట్రో కూడా ప్రయాణికుల తాకిడి బాగా పెరిగినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే జిహెచ్ఎంసీ అత్యవసర బృందాలు కూడా ఎక్కడైతే మోకాళ్ళలో నీరు కాలనీలో జలమయ ప్రాంతాలకు చేరుకుని కూడా కొంత వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బలరాం, కిరణ్, అంటే మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం, నగరంలోని అనేక ప్రధాన రహదారులన్నీ కూడా నీటితో నిండిపోయిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ రకంగా ఉంది, అక్కడ జనజీవనం ఏ రకంగా కొనసాగుతోంది? ప్రస్తుతానికి అయితే జుబ్లీహిల్స్, బంజారాస్ ప్రాంతాల్లో కూడా ఇటు మ్యాన్ హోల్ నుంచి భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. యూసఫ్గూడలో నాల పొంగిపోవడంతో పలు కాలనీలకి వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికైతే ఇటు చాలా చోట్ల కూడా వరద నీరు కొంత చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మోకాళ్ళలో నీరు చేరుకుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ సంబంధించిన అత్యవసర బృందాలు కూడా ఎక్కడైతే వరద నీరు కాలనీలకు చేరుకుందో వాటిని గుర్తించి కొంత వరదని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఆర్టీసీ రోడ్ లో చాలా చోట్ల కూడా మోకాళ్ళ పైగా నీరు రోడ్డు మీదకి రావడంతో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ట్రాఫిక్ కూడా చాలా స్లోగా కలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2-3 గంటల పాటు కూడా కొంత ట్రాఫిక్ చక్రబంధంలో నగరవాసులు చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల ఏంటంటే గతంతో పోల్చుకునేసారి చాలా చోట్ల కూడా వరద నీరు చేరుకోవడంతో కూడా కొంత వాటి తొలగించే ప్రయత్నం అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది చేస్తున్నారు. ఇక వెహికల్స్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి చాలా చోట్ల ఉంది. బలరాం, కిరణ్, అంటే మనం చూడొచ్చు, వర్షం పడిందంటే చాలు నగరంలో ఆ రోడ్డు ప్రయాణం చేయాలంటే భయపడే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ రకంగానే జూబ్లీ హిల్స్ లో ట్రాఫిక్ జామ్ మనం చూడొచ్చు. మరోవైపు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లో ఉన్న రద్దీని చూడొచ్చు. అంటే ఆఫీసు నుంచి ఇళ్లకు చేరే క్రమంలో అందరూ కూడా వర్షం పడిందంటే మెట్రోను ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తోందా? ఎటువంటి రద్దీ కనిపిస్తోంది మెట్రోలో? సహజంగానే హైదరాబాద్ లో కొంత వర్షం పడితే రద్దీ కనిపిస్తుంది. కానీ ఎప్పుడు లేని విధంగా గడిచిన కొద్ది రోజులుగా మెట్రో కూడా కొంత ప్రయాణికులు తాకిడి పెరుగుకొని చెప్పాల్సి ఉంది. సుమారుగా గంట పాటు వర్షం పడిన నేపథ్యంలో చాలా మంది ఆటోల్లో కావచ్చు, బస్సులలో కావచ్చు, 2 వీలర్స్ వెళ్లాల్సిన వారు కూడా ఒక్కసారిగా మెట్రోను ఆశ్రయించడంతో పలు స్టేషన్లో కూడా ప్రయాణికులు రద్దీ మనకి కనిపించింది. ముఖ్యంగా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్న మెట్రో స్టేషన్ తో పాటు అమీర్పేట్ ఎక్కడైతే కొంత కనెక్టివిటీ ఉంటుందో ప్రాంతం ఉంటుందో అక్కడ కూడా కొంత కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా మెట్రో సంబంధించిన కొంత సాంకేతిక లోపం తలెత్తడం, ఒకసారిగా రద్దీ పెరగడంతో కూడా కొంత చాలా మెట్రో స్టేషన్ల రద్దీ అయితే కనిపించింది. చాలా ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇటు శేర్లింగంపల్లి, అమీర్పేట్ తో పాటు చాలా ఎక్కడైతే కొంత రద్దీగా ట్రాఫిక్ కుక్కట్పల్లితో ఏరియాలో కూడా కొంత ట్రాఫిక్ అయితే ఇంకా కనిపిస్తుంది. ట్రాఫిక్ అంతా క్లియర్ అవడానికి సుమారుగా 2 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంత వరద నీరు రోడ్డు మీద చేరుకునే నేపథ్యంలో వాహనదారులు కొంత జాగ్రత్తగా వెళ్లాలని కూడా అధికారులు సూచిస్తున్నది. ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎక్కడైతే వరద నీరు చేరుకున్న ప్రాంతాలకి డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకొని త్వరితగతిన నీటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.
హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో రహదారులన్నీ కూడా నీటితో నిండిపోయిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులైతే అనేక ఇబ్బందులు ఇక్కట్లకు గురవుతున్న సందర్భాన్నే ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం. సేమ్ సీన్ మరోసారి రిపీట్ అయిన సిచ్యువేషన్స్ ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఎల్బీ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అంబర్పేట, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ల ఏ ప్రాంతాన్ని చూసినా కూడా సాయంత్రం కురిసిన భారీ వర్షంతో రహదారులన్నీ కూడా మోకాలి లోతు నీటితో నిండిపోయిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి రహదారులపైనే ఆ నీటిలోనే వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతూ తమ ఇళ్లకు చేరుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు జూబ్లీ హిల్స్లో ట్రాఫిక్ ఏ రకంగా స్తంభించిపోయిందో చూస్తూ ఉన్నాం. బంపర్ టు బంపర్ వెహికల్స్ చాలా స్లోగా కదులుతున్న దృశ్యాలు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఎల్బీ నగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అయితే మొత్తం రహదారులన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు శిల్పారామం ప్రాంతంలో దృశ్యాలు చూస్తూ ఉన్నాం. జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ నీటిని కొంత తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాన్ హోల్స్ వద్ద కొంత అక్కడ ఆ నీటిని తొలగించే ప్రక్రియ అక్కడ చేపట్టిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నగరంలో చినుకు పడిందంటే చాలు సగటు ప్రయాణికుల్లో సామాన్య ప్రజల్లో ఒక తీవ్ర భయాందోళన అయితే గురవుతూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ట్రాఫిక్ జామ్ ఏ రకంగా ఉందో చూడొచ్చు. అంటే అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరే సమయం, అప్పటికే ఆఫీసుల్లో తీవ్ర పని ఒత్తిడిలో ఉంటారు. ఇళ్లకు ప్రశాంతంగా తొందరగా చేరుకుందామనే ఉద్దేశంతో ఉంటారు. అదే సమయంలో ఈ భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ నిలబడిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టూ వీలర్స్ పరిస్థితి మనం చెప్పక్కర్లేదు. చాలా దృశ్యాల్లో మనం చూడొచ్చు. టూ వీలర్స్ మొరాయించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ వర్షపు నీరు వెహికల్లో వెళ్ళిపోవడంతో నగరం మొత్తం కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. చాలామంది ప్రయాణికులు అయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దాకా మనం చూసాం ఏ రకంగా ఉందో. అంటే వర్షం పడింది కాబట్టి రహదారులన్నీ కూడా నీటితో నిండిపోయి ఉంటాయి. ట్రాఫిక్ కూడా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం బంధించబడి ఉంటుంది రహదారులన్నీ కూడా. దీంతో అందరూ కూడా మెట్రో రైళ్ను ఆశ్రయిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదే దృశ్యాలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి. రహదారులన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసులు ట్రాఫిక్ను కొంత నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ ద్వారా కొంత నీటిని తరలించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎన్ని చర్యలు చేపడుతున్నా, ఎంత శ్రమ కోర్చుతున్నా కూడా నగరంలో వర్షం పడిందంటే చాలు ఇటువంటి సిచ్యువేషన్సే ప్రతిసారి మనకు కనిపిస్తూ ఉన్నాయి. दबाचे वेच बीजी అంటే बीजी దాంట్లో నిజంగా క్లారిటీ కూడా అదే క్లారిటీ ఇప్పుడు అన్ని మెగా 50